సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బాబా గారి ఒక పవర్ఫుల్ అయిన సాయి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి? మన కోరిక ఎంత పెద్దదైనా కావచ్చు, వెంటనే తీర్చేసే ఒక శక్తివంతమైనటువంటి సాయి మంత్రం అండి. ఇది ప్రతిరోజు కేవలం 9 సార్లు చదువుకుంటే తర్వాత మన జీవితంలో బాబా గారు చూపించేటువంటి అద్భుతాలు, మిరాకిల్స్ మీరే చూస్తూ ఉంటారు. ఇప్పటికీ బాబా గారు మన జీవితంలో ఎన్నో మిరాకిల్స్, బాబా గారు లీలలు కానివ్వండి, అద్భుతాలు, ఆయన పారాయణాలు అన్నీ మనకు చూపించే ఉన్నారు. మనం కూడా చూస్తున్నాం. మీలో ఎవరైతే బాబా గారి మిరాకిల్స్ కానీ, బాబా గారి లీలలు మీరు ఎవరైతే చూస్తున్నారో, మీకు ఎలా అయితే జరిగాయో వాళ్ళందరూ కూడా ఓం సాయిరామ్ అని కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇలా బాబా గారు ఆయన మిరాకిల్స్ ఎన్నో చూపించున్నారు. బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు మనకు చూపించే దారిలో మనం శ్రద్ధ సబూరి అనే దారిలో మనం నడిచినట్లయితే, మనం ఆ శ్రద్ధ సబూరిని అలవర్చుకొని బాబా గారు ఎప్పుడూ తన భక్తులకు మంచే చేస్తారు ఫ్రెండ్స్. ఏదైనా సరే బాబాని మన నమ్మకంతో మనం మనసారా ఆరాధిస్తే కనుక తన భక్తులకు వెంటే ఉండి నడిపిస్తారన్నమాట. తన బిడ్డలకు ఎప్పుడూ కూడా ఏ సమయంలోనైనా సరే ఏం కావాలి అనేది బాబా గారికి బాగా తెలుసండి. మనం ప్రత్యక్షంగా బాబా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పి మనం అడగనే అవసరం లేదండి. బాబా గారికి తెలుసు ఏది ఎక్కడ ఇవ్వాలి, ఏదైతే జరిగితే నా బిడ్డకు సంతోషంగా ఉంటుందని చెప్పి బాబా గారికి బాగా తెలుసు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా బాబా గారు తన బిడ్డల సంతోషం కోసమే, తన బిడ్డలు సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేస్తారు బాబా గారు. ఆ సమయానికి బాబా గారు ఖచ్చితంగా జరిపించే తీరుతారు. మనం ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఉన్నాం, బాబా అని పిలిచిన వెంటనే సరే ఎక్కడైనా కానీ బాబా గారు మన ముందే నిలబడి మన ఆ క్షణంలోనే మన ప్రాబ్లం అనేది తీర్చేస్తాడన్నమాట. ఇది మాత్రం సత్యం ఫ్రెండ్స్. మనం సాయి అనే ప్రేమగా పిలిచిన వెంటనే బాబా గారు ప్రత్యక్షం అవుతారు. ఇది మాత్రం చాలా మందికి జరిగిందండి. ఇది చాలా ప్రూఫ్, 100% ట్రూ అండి. ఇది ఆయన మాటలు చాలా మంది ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారన్నమాట. జీవితాల్లో చాలా మంది జీవితాల్లో కూడా సాయి అని, బాబా అని పిలిచిన వెంటనే సరే ఆ క్షణ సమయంలో బాబా గారు వచ్చి మనకు ముందు అలాగే వాలిపోతారన్నమాట. మన కష్టం నుంచి మనల్ని బయటపడేస్తారు. అది ఏదైనా కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, లేదంటే ఏదన్నా మనకు తలనొప్పిగా ఉన్నా కానివ్వండి, కడుపు నొప్పిగా ఉన్నా కానివ్వండి, ఇలా ఏం జరుగుతూ ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనం చిన్న మనకు కడుపు నొప్పి వచ్చిన, బాబా నా కడుపు నొప్పిగా ఉంది, నేను చాలా అల్లాడిపోతున్నాను అంటే బాబా గారు వెంటనే తీర్చేస్తారు. అలాంటి బాబా గారు విభూతి చెప్పండి, ఒక మంత్రం, ఒక వైద్యం, ఒక మందులాగా మనకు పనిచేస్తుంది అన్నమాట. ఇలాంటివి ఎన్నో బాబా గారు లీలలు. ఇంకా చెప్పాలంటే ఆపద సమయంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే నన్ను కాపాడలేదు అనుకున్నప్పుడు బాబా అని పిలిచిన వెంటనే 7 సముద్రాలు దాటి వచ్చి మన ముందు వచ్చి నిలబడతారు. ఇది అందరికీ తెలిసిందే. పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం బాబా గారు, మన గురువు, మన తండ్రి. ఇలా ఏదైతే మనకు జరుగుతుందో అది మంచిది అనుకుంటామో, బాబా గారు కూడా ఒక మంచి తండ్రి స్థానంలో ఉండి మనకు నిలబడి తన బిడ్డలకు ఏదైతే మంచిదో అదే జరిపిస్తారండి. ఇప్పుడు మీ కోరిక తీరలేదు అని చెప్పి వెంటనే నిరాశ పడిపోవద్దు. ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మీ కోరిక తీర్స్తారు బాబా గారు. ఏంటంటే ఒకవేళ తీరలేదు అంటే అంతకంటే గొప్పది జీవితంలో బాబా గారు ఇస్తున్నారు అని అర్థం అన్నమాట. జీవితంలో ఏదో ఒక మిరాకిల్ జరిపిస్తే తీరుతారండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడూ కూడా జరగలేదని నిరాశ పడిపోవద్దు, బాధపడిపోవద్దు. బాబా అది జరిపించలేదు అంటే దానికి ఏదో ఒక పరమార్థం ఉంటుంది. అప్పటి వరకు కూడా మీరు శ్రద్ధ సబీరుతో ఉండగలిగిన వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది. మీరు కోరుకున్న దానికి 100 రెట్లు మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన సాయి మంత్రం అద్భుతమైన మంత్రం అండి. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓం శేష సాయియే నమః, ఓం శేష సాయియే నమః. ఇలా మన సాయి మంత్రాన్ని రోజుకు 9 సార్లు చెప్పుకుంటే చాలండి. మంచి ఫలితం అనేది ఎప్పుడైనా సరే మనం పొద్దున్నే చెప్పుకోవచ్చు, సాయంత్రం చెప్పుకోవచ్చు, బాబా పూజ చేసేటప్పుడు చెప్పుకోవచ్చు, లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళి కొంచెం ఖాళీగా ఉన్నారనుకో ఆ టైంలో కూడా చెప్పుకోవచ్చు. హాస్టల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఆపదగా అనిపించినా ఆ టైంలో చెప్పుకోవచ్చు. మీరు టెన్షన్గా ఫీల్ అవుతున్నారు, మీరు ఆరోగ్యపరంగా చాలా లోగా ఉన్నారు అనుకోండి, ఆ టైంలో కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఏ టైంలోనైనా సరే బాబాని మీరు వెంటనే తలుచుకున్న వెంటనే బాబా గారి మహిమ అనేది మీరు చూపించి మిమ్మల్ని రక్షిస్తారండి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎప్పుడు ఎక్కడైనా సరే బాబా ఫోటోని ఫోన్లోనైనా చూసుకొని మనసు నిండుగా బాబా రూపాన్ని నింపుకొని ఈ మంత్రాన్ని ఓం శేషసాయియే నమః, ఓం శేషసాయియే నమః అనే మంత్రాన్ని 9 సార్లు
చెప్పుకుంటే బాబా అద్భుతం చూపిస్తారండి. ఇదే కాదండి, ఏదైనా పని మీద వెళ్తున్నా కానీ ఆ పని మీకు సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ రావాలంటే కనుక ఈ మంత్రం అనే 9 సార్లు చెప్పుకొని బయలుదేరండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ పని ఎలాగైనా జరిగి తీరుతుంది. ఇది 100% మీ మంత్రం 9 సార్లు మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ పని ముగించుకొని బయటికి వస్తారు. ఇదండి ఫ్రెండ్స్, తప్పకుండా ఈ మంత్రం అనేది ఎవరూ మిస్ చేసుకోవద్దు. బాబాని నమ్మిన వాళ్ళు, బాబా భక్తులు అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా ఈ మంత్రం అనేది ప్రతిరోజు 9 సార్లు చెప్పుకోండి. బాబా అనుగ్రహం మీపై ఉంటుంది. బాబా ఎల్లవెల్ల మీతోనే ఉంటాడు, మీకు తోడుగా నీడగా వెంటే ఉంటాడు, వెంటే నడుస్తాడు. ఏదైనా సరే నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. మీ సాయి తండ్రి ఎల్లవేళలా మీకు తోడుండగా మీకు భయం ఎందుకండి? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.